ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో మరో మహాఘట్టం మొదలైంది. ఇవాళ మాఘ పూర్ణిమ సందర్భంగా భారీగా తరలివస్తున్న భక్తులు 5వ పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ జామ్, భద్రతపై దృష్టి సారించారు. గత నెలలో అమృత స్నాన సమయంలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు మరణించారు. దీంతో ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ జామ్ల నేపథ్యంలో ఇప్పటికే ప్రయాగ్రాజ్ను వాహనాలు లేని జోన్గా మార్చారు. కల్పవాస్ అంటే ఒక పవిత్ర నది దగ్గర ఒక నిర్దిష్ట కాలం నివసించడం, ఉపవాసం, స్వీయ క్రమశిక్షణ, ఆత్మ పరిశీలన, ఆధ్యాత్మిక శుద్ధికి కట్టుబడి ఉండటం. ఇవాళ మాఘ పౌర్ణమి రోజున జరిగే 5వ రాజస్నానానికి 3 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. భక్తుల భద్రత కోసం మొత్తం 133 అంబులెన్స్లను మోహరించారు. మహాకుంభ నగర్లోని 40కి పైగా ఆసుపత్రులు అప్రమత్తంగా ఉన్నాయి. 125 అంబులెన్సులు, 7 రివర్ అంబులెన్స్లను సిద్ధం చేశారు. కుంభమేళాలో భక్తుల ఆరోగ్యం కోసం చిన్న ఆపరేషన్ల నుంచి పెద్ద సర్జరీలు చేసే వరకు ప్రతి విభాగం ఏర్పాటు చేయబడింది. మహాకుంభలో 2000 మెడికల్ ఫోర్సెస్, మహాకుంభ నగర్లో స్వరూపారాణి నెహ్రూ హాస్పిటల్లో 700 మంది మెడికల్ ఫోర్సెస్ హై అలర్ట్ మోడ్లో ఉన్నాయి. 200 యూనిట్ల బ్లడ్ బ్యాంక్స్ సిద్ధంగా ఉన్నాయి. 250 పడకల ఆసుపత్రుల్లో రిజర్వ్ చేయబడ్డాయి. మహాకుంభ్ నగర్లో 500 పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రి సిద్ధంగా ఉంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి 150 మంది వైద్య సిబ్బందితో 30 మంది నైపుణ్యులైన వైద్యులు మోహరించబడ్డారు. ఢిల్లీ ఎయిమ్స్, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నిపుణులు కూడా ఉన్నారు. నగరంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ కదలికల్ని పర్యవేక్షించుకోవడానికి డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. పారామిలిటరీ, ర్యాపిడ్ యాక్షన్, యూపీ పోలీసు దళాలు మోహరించబడ్డాయి.